విద్య, ఆరోగ్యం మంచి స్థానంలో ఉంటేనే ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందినట్టుగా అనుకుంటాం. 2014 కంటే ముందు మన రాష్ట్రంలో ఉన్న విద్యా ప్రమాణాలని, ఆరోగ్య ప్రమాణాలని పెద్ద ఎత్తున పెంచుతామని చెప్పి ప్రజలకి వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత ఆ విద్య, ఆరోగ్య ఈ రెండింటినే పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం జరిగింది. ఉదాహరణకి ఐఐటి బాసరా, అక్కడ దాదాపు వారం 10 రోజుల నుంచి ఒక 6,000 మంది విద్యార్థులు ధర్నా చేస్తుంటే దాని మీద రాష్ట్ర స్థాయిలో ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ రివ్యూ చేసి దానికి ఒక పరిష్కారం ఇవ్వటం తర్వాత సంగతి. ఇవ్వాలనే ప్రయత్నం కూడా చేయలేదు. పరిష్కారం చేయాలా అనే ప్రయత్నం కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇంతవరకు చేయలేదు. నిన్న మొన్న నిర్మల్ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎండోమెంట్స్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ విద్యార్థులతో మాట్లాడారని చెప్పారు. మరి వారు సమ్మె విరమిస్తున్నారని కూడా యూనిలేటరల్ గా మంత్రి గారే చర్చలు చేశారు, మంత్రి గారే విరమిస్తున్నారని చెప్పారు. కానీ వారు ప్రకటించిన గంట తర్వాతనే విద్యార్థులు మేము విరమించడం లేదు, మా సమస్యల పరిష్కారానికి రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు ఇవి ఇస్తేనే విరమించుకుంటామని చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ చేయటం కానీ, లేక విద్యార్థుల సమస్యల మీద పరిష్కార మార్గంలో ప్రయత్నం చేయటం కానీ చేయకపోగా నిమ్మకు నీరెత్తున్నట్టుగా ఇవాళ ప్రభుత్వం దాని గురించి ప్రభుత్వ ప్రయారిటీలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేకుండా పోయింది. మరి ఇవాళ మనం చూసాం, ఈ బాసర యూనివర్సిటీలోనే కాకుండా దాదాపు 11 యూనివర్సిటీలు ఉన్నాయి మన దగ్గర. అన్ని యూనివర్సిటీల్లో పరిస్థితులు బాసరలో ఏ రకంగా ఉన్నాయో అన్ని అదే రకంగా ఉంది. మీరు బాసర సమస్యను పరిష్కారం చేయకపోతే దగ్గర యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమం చేయాల్సిన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుంది. ఎందుకు ఉన్నత విద్యా సంస్థలుగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అనేవాళ్ళు ఒక మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ ఎంత ముఖ్యమో యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంత ముఖ్యం. అటువంటి పోస్టులు దాదాపు ఈ యూనివర్సిటీలో 5,000 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఖాళీగా ఉన్నాయి. 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో ఈ ఖాళీగా ఉన్న పోస్టులు సగం కంటే ఎక్కువ. అంటే ఈ 5,000లో 2,500 పోస్టుల కంటే
సుమారు 3000 పోస్టులు ఉంటే 3000 పోస్టులు 2300 పోస్టులు ఖాళీగా ఉంటే ఎక్కడ చదవబోతుంది? ఉస్మానియా యూనివర్సిటీకి పేరు ఎక్కడ వస్తుంది? ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ కట్టి 50-70 సంవత్సరాలు దాటిపోతుంది. అది ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంటే అందులోనే విద్యార్థులు ఉండే పరిస్థితి. ఆ విద్యార్థులకి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉస్మానియాలో కానీ ఇతర యూనివర్సిటీలో కానీ ఏ రకమైన మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయలేదు. మహిళలకు సంబంధించి ఇంతకు ముందు కంటే ఎక్కువ మహిళలు చదువుకునే అవకాశం వచ్చి చదువుకుంటుంటే వారికి మౌలిక సదుపాయాలు హాస్టల్స్ ఏర్పాటు చేసేది లేదు. నిన్న మొన్న మహిళా యూనివర్సిటీ పెడతాను, 100 కోట్ల రూపాయలు బిల్డింగ్ చేస్తాను అని చెప్పారు. ఏ రకమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండానే పాత బిల్డింగ్లోనే యూనివర్సిటీని మొదలు పెట్టారని చెబుతున్నారు. వివరాలన్నీ కూడా చెప్పాలంటే చాంతాడుతుంది. ప్రతి యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అవి టీచింగ్ స్టాఫ్ అయితే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఖాళీ ఉంది. వీటన్నింటినీ ప్రభుత్వం ఈ భాషల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని, విద్యార్థుల ఉద్యమం, ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీ తీసుకొస్తే వచ్చింది కాదు. వారి సమస్యల పరిష్కారానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసి విద్యార్థులు వారిలో వారే మాట్లాడుకుని ఇవాళ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమానికి పులి స్టాప్ పెట్టాలంటే ఒకటే మార్గం ఉంది. కేసీఆర్ గారు దీని మీద రివ్యూ చేసి ఈ పోస్టులన్నింటినీ నింపడానికి వెంటనే జీవో తీసి విద్యార్థుల ఉద్యమాన్ని ఆఫ్ చేసే విధంగా పనిచేయాలి. అంతేకాకుండా వారు అడిగేటటువంటి హాస్టల్స్ కానీ, హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ వీటన్నిటినీ వెంటనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు మీరు దీన్ని పట్టించుకోవడం లేదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు బాసర విద్యార్థులు 8-10 సంవత్సరాలు 10 రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే పట్టించుకోలేదు? ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో పోస్టులు ఖాళీ చేయటం లేదు? ఎందుకు పాలమూరు యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేయటం? ఎందుకు శాతవాహన, తెలంగాణ, పొట్టి శ్రీరాములు, జేఎన్టీ, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, పాలమూరు ఇవన్నింటినీ ఎందుకు మీరు యూనివర్సిటీలో ఉన్న మీరు వీటిని ఎందుకు పట్టించుకోవటం లేదు? మీరు మీ సమయాన్నంతా టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా పెట్టడానికి మాత్రమే మీ టయాన్ని వృధా చేస్తున్నారు. మీరు 5 గంటల 6 గంటల టైము పీకే అనేటటువంటి రాజకీయ అడ్వైజర్ని, అరుణ్ కుమార్ అనేటటువంటి రాజకీయ అడ్వైజర్తో కూర్చొని మీరు భారతదేశ సమస్యలన్నిటి మీద అనర్గళంగా మాట్లాడేటటువంటి శక్తి మీకు ఉందని అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు. మీకేం అవసరం? మీరు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి విద్యార్థులు చదువుకుంటేనే వారికి ముందొచ్చేది పరిజ్ఞానం. జ్ఞానోపార్జనకి విద్యార్థులకి అది ఒకటే, చదువు ఒకటే అవకాశం. దాని తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఆ చదువుకునే అవకాశం లేకుండా మీరు యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు. దానివల్ల ముఖ్యంగా నష్టపోయేది రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ కాస్ట్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకోవాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ నష్టపోతున్నారు. ఈ మధ్యలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో సౌకర్యాలు ఏర్పాటు చేయకపోగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ని
చూశాం. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్తో బాధపడుతున్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకోవడం కోసం కారులోనూ ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా అక్కడికి పోయి చేర్చుకోమని చెప్తే వాళ్ళు చేర్చుకోలేదు. ప్రైవేట్ హాస్పిటల్ చేర్చుకోకపోతే ప్రభుత్వ హాస్పిటల్లో పోదామంటే అక్కడ కూడా చేర్చుకోలేదు. ఈ రకంగా అనేక మంది కోవిడ్ పేషెంట్లు అడ్మిషన్ కోసం తిరుగుతూనే చచ్చిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇక్కడే జరిగింది. పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ రకంగా జరగలేదు. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం కంపేర్ చేస్తే తెలంగాణలో దుర్భర పరిస్థితులతో కోవిడ్ పేషెంట్స్ చనిపోయిన సంగతి. 2014 ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు మీరు ప్రతి మీటింగ్ లో చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతారని చెప్పారు. కానీ ఇంతవరకు ఎక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టలేదు. ప్రతి అసెంబ్లీ హెడ్ క్వార్టర్ లో 100 పడకల హాస్పిటల్ పెడతారని చెప్పారు. అది కూడా చేయలేదు. ప్రతి మండలంలో 30 పడకల హాస్పిటల్ పెడతారన్నారు. అది కూడా చేయలేదు. ఏమైనా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు హెల్త్ గురించి, ప్రజల ఆరోగ్యాన్ని గురించి మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు? మరి హైదరాబాద్కు వస్తే పడిపోవడానికి రెడీగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడో ఒకసారి అక్కడ పోయి పడగొట్టి కొత్త హాస్పిటల్ పెడతారన్నారు. పడగొట్టడానికి అడ్డం వచ్చింది కాబట్టి కొత్త హాస్పిటల్ కట్టలేదు. అక్కడ కూడా మిగిలి ఉన్నటువంటి హాస్పిటల్లో ఉస్మానియా పక్కన ఉన్న ఆ స్థలంలో కూడా హాస్పిటల్ కట్టలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది దేనికోసం? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ బాగా చదువుకోవడానికి కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కార్పొరేట్ స్థాయిలో చేస్తానని చెప్పారు. ఎక్కడ పోయింది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ మామూలుగా జిల్లా స్థాయి నుంచి, అసెంబ్లీ స్థాయి నుంచి, మండల స్థాయిలో పెద్ద ఎత్తున హాస్పిటల్ పెడుతున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 4 వైపులా 4 పెద్ద పెద్ద హాస్పిటల్ పెడతారని అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తారు. ఉస్మానియాని అట్లే వదిలిపెట్టారు. అసలు ఆరోగ్యాన్ని గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ మొట్టమొదట ఏ ప్రభుత్వం అయినా ఆ రెండింటి మీదనే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి, దాని మీదనే ధ్యాస ఉంచాలి, దాని మీదనే పనిచేయాలి. ఈ రెండింటి మీద ధ్యాస ఉంచి పనిచేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారతదేశంలో భారత రాష్ట్రీయ సమితి పెట్టాలని టిఆర్ఎస్ స్థానంలో భారత రాష్ట్రీయ సమితి పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా భారతదేశ నాయకత్వాన్ని చేతులకు తీసుకోవాలనే ఆలోచనే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 2 సార్లు అధికారాన్ని మీ చేతిలోకి ఇస్తే వాళ్ళ చేతికి చెప్పలు ఇచ్చినట్టుగా ఉంది. మీ చేతికి అధికారం, వాళ్ళ చేతికి చెప్పలు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఏమవుతుంది? 2 గదుల ఇళ్ళు ఏమైంది? మీరు ఎంత గొప్పగా చెప్పారు 2 గదుల ఇళ్ళు గురించి. 2 గదుల ఇళ్ళు ఒకేసారి 2 కుటుంబాలు సంసారం చేయొచ్చు, మధ్యలో మేకలు ఆవులు ఉండొచ్చని చెప్పారు. 2 లక్షలు ఇళ్ళు ఇస్తారని 2014లో చెప్పారు. ఇప్పటికి కూడా 25,000, 28,000 2 గదులు ఇళ్ళు ఇచ్చారు. ఇంతవరకు ఇవ్వలేదు. ఒక్కసారి పోయి ఊరూరులో మీరు చూడండి. అన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు. కొన్ని చోట్ల 100 ఇళ్ళు ఇచ్చారు, కొన్ని చోట్ల 100 ఇచ్చారు, కొన్ని చోట్ల 50 ఇచ్చారు. అసలు ఇందిరమ్మ ఇళ్ళు లేని గ్రామంగా లేదు. మీరు 2 గదులు ఇళ్ళు ఇవ్వకుండా అటు పక్కన ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వలేదు, ఇటు పక్కన 2 గదులు ఇవ్వలేదు. పేదవాడి గురించి అడుగుదామంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. అడిగేటటువంటి హక్కుని పూర్తిగా అడగదొక్కుతున్నారు. మీటింగ్ పెట్టే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. దళితులకి ఇంత ముందు ఇందిరమ్మ టైంలో ఎస్ఐని భూములు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇండ్లు ఇచ్చారు, భూములు ఇచ్చారు. అవన్నీ
కాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 93,000 ఇస్తారని చెప్పి అవి కూడా నోటిఫికేషన్ తోనే సమయం వెలుగుస్తున్నాం. మన రాష్ట్రంలో కంప్లీట్ గా పరిపాలన గాడి తప్పింది. చాలా మందికి సమయానికి వారి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మన పక్కన ఉన్న సిలోన్లో, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ రకంగా వచ్చిందో మన రాష్ట్రంలో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఏర్పడింది. అనాలోచితంగా తొందరపాటు నిర్ణయాలతోని రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి ప్రామిసుల వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. రైతు బంధు అంటే రెండోసారి పంట వేసుకునే జూన్ 15 లోపలనే రైతు బంధు ఇంతకు ముందు వేసేవాడు. ఇంతవరకు రైతు బంధు కూడా ఇవ్వడానికి డబ్బు లేదు. రైతు బంధు లేదు, దళిత బంధు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు. అదే రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ లో మీరు ఇచ్చే డబ్బులు కూడా రిలీజ్ చేయటం లేదు. ఇది ఒక రకంగా ఆర్థికంగా సంక్షోభంలో రాష్ట్రం చుట్టుముట్టేస్తుందనేది చెప్పడానికి మనం వెనకాడాల్సిన పరిస్థితి లేదు. నేను ఒకటే మనం చేస్తున్నాను ప్రభుత్వానికి, ఇప్పటికైనా మీరు వెంటనే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మీద అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల్లో ప్రతిపక్షాలను కూడా కాన్ఫరెన్స్ లో తీసుకుని చేయాలని, యూనివర్సిటీలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయడానికి కూడా ప్రతిపక్షాలతో సంప్రదించి వెంటనే విద్యార్థులు ఉద్యమ మాట పట్టకుండా ఇతర యూనివర్సిటీల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యం రక్షించడానికి మీరు వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే విధంగా చేయాలని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఏదైతే మనం ఆరోగ్యశ్రీలో పేద ప్రజలకు వచ్చేటటువంటి సౌకర్యాలన్నింటినీ ఇంత ముందు ప్రభుత్వాల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటే 2 లక్షలు ఏ రకంగా ప్రభుత్వం ఇచ్చిందో ఆ రకంగా చేయాలని, అదే రకంగా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో అశ్రద్ధ చేయకుండా 100 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఫీజు రీఎంబర్స్మెంట్ కింద పెండింగ్ లో ఉన్నటువంటి బడ్జెట్ ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి మీద ప్రభుత్వం సరైన దిశలో స్పందించి నిర్ణయాలు తీసుకోకపోతే ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ మాట. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I Dream. I Dream. for more videos. Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I Dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.